క్రీస్తునందు ప్రియమైన జీవనది కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మీ కుటుంబ సభ్యులు, మీ బిడ్డలు, అలాగే మరి పరీక్షలు రాయించున్నటువంటి పిల్లలు అందరూ కూడా బాగున్నారా? మీ అందరి నిమిత్తమై నా నిన్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని సేవకునిగా మీ కుటుంబంలో ఒక సహోదరునిగా నన్ను భావించి కొంతమంది మీ ప్రార్థన అవసరతలు ఫోన్ ద్వారా నాకు తెలియచేస్తున్నారు. వాటి కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. నా గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని దేవుని బిడ్డగా నేను మనవి చేస్తున్నాను. ఈ రీతిగా మనం ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేయటం ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనలో జరిగించటానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటున్నాడు. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం గమనించండి. ద్వితీయోపదేశకాండ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఓటలను, అగాధ జలములు గల దేశము. ప్రభు తన మాటలను మన వినికిడిలో దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహిమగల నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ వినికిడిలో మేము చదువుకున్న లేఖన భాగమును జ్ఞాపకం చేసుకునండి. నిష్ప్రయోజక దాసుడునైన నన్ను మీ సిలువు చాటును మరుగుపరచండి. చదవబడిన లేఖన భాగము ద్వారా మాతో మీరు మాట్లాడి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఆరోపించుకోమని, మీ వాక్యములో ఉన్న సత్యముగా గ్రహించేటటువంటి హృదయమును, మనస్సును మాకు దయచేయమని, నీ వాక్యం ద్వారా నా ప్రభువా అనేక మందికి ఆదరణ, దీవెన, ఆశీర్వాదము, దిద్దుబాటు కలిగించుమని, కృప చూపించుమని ప్రభును నీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన క్రీస్తు యేసు అద్వితీయ నామంలో ఆశ్రయించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన ప్రేక్షకులారా, మరి చదువుబడినటువంటి లేఖన భాగంలో దైవజనుడైనటువంటి మోషే ఆనాటి నూతన తరం అనగా ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరినటువంటి వారిలో 6 లక్షల కాల్బలము, తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ ఇంచుమించుగా యెహోషువ, కాలేబు తప్ప అందరూ కూడా చనిపోయారు. వారికి పుట్టినటువంటి పిల్లలు ఈ అరణ్య యాత్రలో పెరిగి పెద్దవారై తిరిగి మరల కాల్బలములో చేరి వారు లెక్కింపబడిన తర్వాత ఆ నూతన తరానికి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు, దేవుని యొక్క గొప్పతనము, దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ప్రేమ, ఉన్నతమైనటువంటి ప్రణాళిక, తన ప్రజలకు ఆయన కలిగి ఉన్న ఉద్దేశము, వీటన్నిటిని గుర్చి మోషే వారికి తెలియజేస్తున్నాడు. అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతో కూడా ప్రమాణం చేసినటువంటి దేశము, ఆ దేశమును గురించినటువంటి విషయాలు మరి మోషే చెప్తున్నాడు. చూడండి 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది ఎటువంటి దేశం అంటండి? మంచి దేశము. అది కీడు లేక ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఉండే దేశము కాదు, లేక అభద్రత, లేక మరి ఇంకా యుద్ధములు జరిగేటటువంటి దేశము కాదంట. మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఓటలను, అగాధ జలములు గల దేశము. నీటి వాగులు, లోయలలో నుండి, కొండలలో నుండి పారేటటువంటి ఓటలు, అగాధ జలములు గల దేశము. దీన్ని ఒక మాట చెప్పుకోవాలంటే నీటి కొరత లేనటువంటి దేశము. అగాధ ఓటలు ఉన్నాయి, అగాధ జలములలో నుండి ప్రవహించే నదులు ఉన్నాయి, వాగులలో నుండి ప్రవహించే నీరుంది, లోయలలో నుండి, కొండలలో నుండి, ఓటలలో నుండి, అగాధ జలములలో నుండి
ప్రవహించే నీరు కలిగినటువంటి దేశము. అబ్బా, దేవుడు ఈ దేశానికి మరి ఆ నీటి విషయంలో ఎంత గొప్ప కార్యమును జరిగిస్తున్నారో ఆలోచించండి. 8వ వచనం కూడా గమనించండి. అది గోధుమలను, అవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు కలిగినటువంటి దేశము, ఒలివ నూనెయు తేనెయు కలిగినటువంటి దేశము. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇంతవరకు నీటిని గురించి మనం చదువుకున్నాం. ఈ 8వ వచనం చూసినట్లయితే గోధుమలు, అవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు కలిగినటువంటి దేశము, ఒలివ నూనె తేనె కలిగిన దేశముగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన పండును గురించి ప్రభు ఇక్కడ మరి తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆహారం గురించి కూడా మాట్లాడుతున్నాడు. గోధుమలు, అవలు ఇవి రెండు కూడా చాలా శ్రేష్టమైనటువంటి ఆహారానికి గుర్తుగా ఉన్నాయి. మనం తింటున్న ఆహారం ద్వారా మనకు ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. నేటి దినాల్లో ఇష్టపడి కష్టపడి ధనము వెచ్చించి కొనుక్కొని తెచ్చుకొని తింటున్నాం. వాటి ద్వారానే వ్యాధులు వస్తున్నాయి. ఎన్నో ఎరువులు వేసి పండిస్తున్నారు రైతులు కష్టపడి. ఆ వచ్చినటువంటి పంటను మనం తింటున్నాం. కానీ ఇశ్రాయేల్ దేశంలో అటువంటిది కాదంటండి. గోధుమలు, అవలు కలిగినటువంటి దేశము, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు కలిగినటువంటి దేశము, దానిమ్మ పండ్లు కలిగిన దేశము. ఎన్ని రకాల పండ్లు ఉన్నాయండి? దానిమ్మ పండ్లు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, మరి ఇన్ని రకాల పండ్లు కలిగినటువంటి దేశముగా ఆ దేశం మనకి కనిపిస్తుంది. ప్రభునందు ప్రియులారా, వారు పండ్లను కూడా బయట నుండి కొనుక్కోవలసిన పని లేదు. దేవుడు వారికి సమృద్ధిగా ఇస్తున్నాడు. ఒక ప్రక్క ద్రాక్ష చెట్లు, ఒక ప్రక్క అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలివ నూనె, తేనె ఇవన్నీ కూడా సమృద్ధిగా కలిగినటువంటి దేశముగా మనకు కనబడుతుంది. 9వ వచనం మనం చూసాం ఇంతవరకు. 9వ వచనం కూడా చూడండి. 10వ వచనం, దాని కొండలలో నుండి నీవు రాగి త్రవ్వి తీయవచ్చును, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నూతన తరముతో ఆనాటి నూతన ప్రజలుగా లెక్కింపబడిన ఇశ్రాయేలీయులతో మరి మోషే సెలవిస్తున్నటువంటి మాట 9వ వచనంలో చెప్తున్నాడు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. 10వ వచనంలో చూడండి. దాని కొండలలో నుండి నీవు రాగి త్రవ్వి తీయవచ్చును, నీవు అది ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండలలో నుండి నువ్వు రాగి త్రవ్వి తీయవచ్చును. దాని ముందు చూస్తే అందులో నీకు ఏ లోపము ఉండదు. మనకు ఎన్నో లోపాలు ఉంటాయి. కారణం ఏంటంటే కొన్ని దేశాల్లో ఆహారం ఉండదు, ఇతర దేశాల మీద ఆధారపడాలి. కొన్ని దేశాల్లో పెట్రోల్ దొరకదు, ఇతర దేశాల మీద ఆధారపడాలి. కొన్ని దేశాల్లో వస్త్రాలు దొరకవు, ఇతర దేశాల మీద ఆధారపడాలి. మరి కొన్ని దేశాలు చూసినట్లయితే టెక్నాలజీ దొరకదు, ఇతర దేశాలపై ఆధారపడాలి. మరికొన్ని దేశాలు చూసినట్లయితే యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలు ఇవేమీ కూడా ఆ దేశంలో దొరకవు, ఇతర దేశాల నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, అది ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండలలో నుండి రాగి త్రవ్వి తీయవచ్చును. ఆ రాళ్ళే ఇనప రాళ్ళంట. అటువంటి రాళ్లను వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఇనుము కోసం ఇతర దేశాల మీద ఆధారపడవలసిన పని లేదు. కొండల్లో తవ్వితే ఏం దొరుకుతుందంటండి? రాగి దొరుకుతుందంట. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించాలంట. తినడం, తృప్తి పొందటం. చాలామందికి తింటారు కానీ తృప్తి అనేది ఉండదు. ఏదో తిన్నాంలే, కడుపులో పడిందిలే అని అనుకుంటారు. కానీ మనం సరైనది ఆహారం అని తిన్నప్పుడు ఎంతో తృప్తిని, సంతృప్తిని కలిగిస్తుంది. అటువంటి ఆహారముగా మరి ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిస్తున్నటువంటి ఆ వాగ్దాన దేశంలో ఉండేటటువంటి, లభించేటటువంటి పంటలు, గనులు, వాటి యొక్క విలువలను గురించి
మాట్లాడుతున్నాడు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించాలంట. 10, 11 వచనాలు కూడా మనం గమనించాం. ఆ తర్వాత 12 వచనం చూడండి. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతటిని వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచిపోవదేమో అనేటువంటి మాట మనకు కనబడుతుంది. దీన్ని మనము మరొక రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. దేవుడు సమృద్ధిని ఇస్తున్నాడు. లోపము లోటు అనేది లేదు. అన్నింటికీ కూడా వారికి కావలసినంతగా కూడా వర్ధిల్లటానికి సమస్తము సమృద్ధిగా ఇస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశములోనికి తోడుకుని పోయేదని చెప్పిన కాలమునని నేను ప్రమాణము చేసి తిని. సకల దేశములకు ఆభరణమైన దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ దేవుడు వారితో చెప్తున్నటువంటి మాట, ఆ దేశం ఎటువంటి దేశం అంటండి? అది పాలు తేనె ఈ రెండు ప్రవహించే దేశం అంట. ఇంకా సకల దేశములకు అనగా ప్రపంచానికి ఆభరణమైనటువంటి దేశముగా కూడా మనకు కనబడుతుంది. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనంలో కూడా గమనించండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగువచ్చి ఉన్నాను. విశాలమైన మంచి దేశము, 7 అన్యజాతి ప్రజలు నివసిస్తున్నటువంటి దేశము, మరంతేకాదు పాలు తేనెలు ప్రవహించే దేశముగా దేవుడు ఆ దేశాన్ని మరి మనకు పరిచయం చేస్తూ వర్ణిస్తున్నారు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23వ వచనంలో కూడా మనం గమనిద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23వ వచనం. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఒక్క ద్రాక్ష గెల 2 మోసారు. దానిమ్మ పండ్లు మరియు అంతేకాదు అక్కడ దొరికినటువంటి ఆ యొక్క పండ్లలో అంజూరపు పండ్లు కూడా తీసుకొచ్చారు. ఇది కనాను దేశములు వేగు చూడడానికి 12 మందిని పంపిస్తే అక్కడి నుంచి వారు తీసుకొచ్చినటువంటి శాంపిల్. మనకైతే ఒక గెల, ఒక ద్రాక్ష గెల ఒక 1/2 కేజీ ఉండొచ్చు, లేకపోతే 1 కేజీ ఉండొచ్చు. కానీ 2 మోసారంటే అది ఎంత పెద్ద ద్రాక్ష చెట్టు, ఎంత పెద్ద ద్రాక్ష గెల, అది ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వారులారా. అటువంటి దేశాన్ని మరి దేవుడు తన ప్రజలకు ఇస్తానని, మంచి దేశమని, ద్రాక్ష పండ్లు దానిమ్మ పండ్లు గల దేశం, అంజూరపు పండ్లు గల దేశమని చెప్తున్నాడు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27, 28 వచనాలు కూడా గమనించండి. వారు అతనికి తెలియజేసినది ఏమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశం వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. అనగా ఆ దేశము ప్రాకారములు కలిగినటువంటి గొప్ప పట్టణములు కలిగినటువంటి దేశముగా ఉన్నది. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 1వ వచనం చూడండి. 9వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమునంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నటకై నేడు నీవు యొర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయులు ఎదుట ఎవరు నిలవగలరు?
గమనించండి, మొదటి వచనం ఉంది కదా, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశం అంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణము. అంటే దేవుని యొక్క ఉన్నత ఉద్దేశములు తన ప్రజల పట్ల ఎంత గొప్పగా ఉన్నవో ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వాళ్ళరా. నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమును అంటూ ప్రాకారము గల పట్టణములు, వీటిని స్వాధీనపరచుకోవడానికి లేక దేవుడు వాగ్దానముగా ఇవ్వటానికి ఇచ్చాడు కాబట్టి వాటిని స్వాధీనపరచుకోవడానికి వారు వెళుతున్నారు. ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. కనాను దేశమును గురించి, ఆ దేశములో పండేటటువంటి పండ్లు, అలాగే ఉండేటటువంటి పట్టణాలు, ప్రాకారములు, మరంత మాత్రమే కాదు, అక్కడ దొరికేటటువంటి ఇనుము, రాగి, అక్కడ ప్రవహించేటటువంటి నదులను గురించి, ఇంకా లోయలను గురించి, అగాధ జలములను గురించి మనం విన్నాం. వీటన్నిటినీ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇస్తున్నాడు. అబ్రహాముతో, మరి అలాగే ఇస్సాకుతో, అలాగే యాకోబుతో ప్రమాణం చేశాడు. మీరు అడుగుపెట్టు దేశమును మీ తర్వాత నీ సంతానానికి వాగ్దానముగా ఇవ్వబోతున్నాను ప్రమాణం చేశాడు దేవుడు. ఆ ప్రమాణాన్ని యెహోషువ గ్రంథంలో నెరవేరుస్తాడు ఆయన. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఆయన వాగ్దానము చేస్తే నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన వాడు ఎటువంటి వాడండి? నమ్మదగిన దేవుడు. ఆఖరిగా చూడండి ఆ దేశం ఎటువంటి దేశమో మరొక మాట చూసి మనం ఈ యొక్క భాగాన్ని ముందుకు తీసుకుని వెళదాం. ఆ 9వ వచనం 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండ గ్రంథంలో ఉంది. కరువు అనకుండా నీవు ఆహారము తిన దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుపురాళ్ళు గల దేశము, దాని కొండలలో నుండి నువ్వు రాగి త్రవి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరించాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప దేశమును బట్టి వారు ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి, మరి ఆయనను కొనియాడవలసిన వారుగా ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒక మాట మరి మనం గమనిద్దాం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యబూసీయులకు నివాస స్థానమై, ఆ 7 జాతుల ప్రజలకు నివాస స్థానమైనటువంటి దేశం అది. ఆ తర్వాత మాట చూడండి, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఆ దేశంలో ఏం ప్రవహిస్తాయంటండి? పాలు, తేనె. ఇది ప్రవహించేటటువంటి దేశము కనాను దేశము. పాలు తేనె ప్రవహించే దేశముగా కనాను దేశము ఉంది. మనం ఎక్కడైనా పాలు తేనె కలుపుకుని త్రాగలమా? తాగలేం. కానీ దేవుని యొక్క వాక్యములో పాలు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. గమనించండి, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడి ఉంది. మొదటి 3 వచనాలు కూడా కలిసే ఉంటాయి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, గమనించండి, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమును ఆ పాలను అపేక్షించుడి. గమనించండి సహోదరులారా, నిర్మలమైన వాక్యమును, పాలను, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను త్రాగమని చెప్తున్నాడు. మనం రక్షించబడిన మీదట మీకు ఇంకా అర్థం కావడానికి ఈ రీతిగా చెప్తున్నాను. ఒక తల్లి ఒక శిశువుకు జన్మించిన తర్వాత ఆ బిడ్డ ఎదగాలంటే తల్లిపాలు ఆ బిడ్డకు ఎంతో అవసరం. అలాగే రక్షణ పొందినటువంటి బిడ్డలకు, దేవుని యొక్క కృపలో ఎదుగుచున్నటువంటి వారికి అవసరమైనది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం ఇక్కడ పాలతో పోల్చబడింది. ఈ పాలు ఎటువంటి పాలు? నిర్మలమైన వాక్యం అనేటువంటి పాలు. ఈ పాల విషయంలో మనము ఎదగవలసిన వారముగా ఉంటున్నాం. అందుకని ఆ పాలను అపేక్షించమని చెప్తున్నాడు. మరొక మాట కూడా ఉంది, మరి ఆ మాట కూడా గమనిద్దాం. 19వ అధ్యాయము కీర్తనల గ్రంథము 10వ వచనం.
అవి బంగారు కంటెను, విస్తారమైన మేలుము బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటె తేనె ధారల కంటెను మధురమైనవి. ఏంటండి అవి? 9వ వచనంలో 2వ భాగంలో ఉంది, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యొక్క పవిత్రమైన లేఖనములు ఇటువంటివంటివి తేనె కంటెను, జుంటె తేనె ధారల కంటెను మధురమైనవి చెప్తున్నాడు. ఈ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశముగా ఉంది. పాలు అనగా దేవుని యొక్క వాక్యము, తేనె అనగా దేవుని యొక్క లేఖనములు. అనగా తేనె కొంచెం బలంగా ఉన్నవారు తీసుకుంటారు, బలహీనంగా ఉన్న వారికి బలాన్ని ఇస్తుంది, జ్ఞానము లేని వారికి జ్ఞాపక శక్తిని ఇస్తుంది, రుచిని తెలియజేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని తేనె పెంపొందిస్తుంది. ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఎక్కువగా చదువుకుంటూ ఉంటామో అప్పుడే మనలో ఈ లోక సంబంధమైనటువంటి పాపము, చెడుగు, అపవిత్రత మనల్ని తాకకుండా కాచి కాపాడేది దేవుని యొక్క వాక్యము. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యము మరి ఎవరికి సాదృశ్యముగా ఉన్నదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. వాక్యమే శరీరాన్ని దాల్చుకుని కృపాసత్య సంపూర్ణుడిగా ప్రజల మధ్య నివసించింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే తేనె వాక్యముతో పోల్చబడింది, పాలు వాక్యముతో పోల్చబడింది. పాలు తేనె ఈ రెండు కూడా విశ్వాసకి ఎంతో అవసరము. పాలు నిర్మలమైన పాలు అనగా రక్షణ విషయంలో ఎదగడానికి చంటి బిడ్డలుగా శిశువులుగా ఉన్నవారు తల్లిపాలు తీసుకుంటారు. అలాగే బలమైనటువంటి వ్యక్తులు, నడుస్తున్నటువంటి వ్యక్తులు, ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు, అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు తేనె తీసుకుంటూ బలపడతారు. తేనె ఆరోగ్యాన్ని కలుగు చేసేది. కనుక దేవుని యొక్క వాక్యము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది. పాలు తేనెలు ప్రవహించే దేశముగా కనాను దేశము ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఈ దేశములో మరి మానవుడుగా జన్మించాడు. ఆయన 2024 సంవత్సరాలకు పూర్వము శరీరధారిగా వచ్చి 33.5 సంవత్సరాలు ఆ దేశములో నివసించి అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలు జరిగించారు. చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు. అంత మాత్రమే కాదు, పుట్టుగుడ్డి వారికి కళ్ళనిచ్చాడు, మూగవారికి మాటనిచ్చాడు, ఓచకాలు చేతులు గల వారిని బాగు చేశాడు, యాయిరు కుమార్తెను బ్రతికించాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. గలిలీ సముద్రంలో చెలరేగిన తుఫానును గద్దించి మిక్కిలి నిమ్మలపరిచాడు. ఆఖరిగా తన్ను తానే సర్వలోక మానవుల పాపముల కొరకై ఆయనే ఒక బలిపశువుగా అప్పగించుకున్నాడు. పిలాతు సభలో నిరపరాధి అయినటువంటి ఆయన అపరాధిగా తీర్పు తీర్చబడ్డాడు. ఏ పాపము లోపము లేనటువంటి ఆయన పాపులైనటువంటి వ్యక్తుల చేత, సైనికుల చేత కొట్టబడ్డాడు. కొరడాలతో ఆయన వీపంతా దున్నబడింది, ముళ్ళ కిరీటంతో ఆయన శిరస్సు గుచ్చబడింది, రెల్లుతో కొట్టబడ్డాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన ఇన్ని కార్యములు చేస్తున్నా నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లవలే ఆయన మౌనంగా ఉండిపోయాడు. మరంత మాత్రమే కాదు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లుగా ఆయన నోరు తెరవలేదు. కల్వరి కొండ వరకు సిలువను మోసుకొని ఆ గొల్గొతా కొండపై సిలువ మీద తన చేతుల్లో కాళ్ళల్లో మేకులతో కొట్టబడి భూమికి ఆకాశానికి మధ్య సిలువలో వేలాడదీయబడ్డాడు. తన పవిత్రమైన రక్తమును, పరిశుద్ధమైన రక్తమును మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా వెలగా అర్పించాడు. మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడే లేచాడు. ఈ లోక సంబంధమైన కనాను దేశమును మాత్రమే కాదు, పరలోక సంబంధమైన పరమ కనానును ఆయన మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోక సంబంధమైన పాలుతేనులు ప్రవహించే దేశము, అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు వాగ్దానం చేయబడిన దేశంలో
80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు మనం బ్రతుకుతాము. కానీ క్రీస్తు రక్తము చేత మనం కడగబడితే, ఆయన నామమునందు మనము రక్షణ పొందితే ఆయనతో పాటు మనం యుగయుగాలు ఉంటాము. ఆయన నామములో మనం రక్షణ పొందకపోతే ఈ లోకంలో 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు బ్రతికి నిత్య నరకానికి వెళ్ళిపోయే వారముగా మనం ఉంటాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాలు తేనెలు ప్రవహించే దేశము, దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యముగా ఉన్న దేశము, వాక్యమై ఉన్న క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి దేశము. అంత మాత్రమే కాదు, ఆయనే నిన్ను రక్షించడానికి కల్వరి శిలువలో నీ పాపముల కొరకై యాగమైపోయిన దేశము, తన రక్తమును చిందించినటువంటి దేశము. ఆ దేశమును గురించిన ఆలోచన ఉందా? ఒకసారి ఆలోచన చేయి. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, కుమారి నీ హృదయమును నాకిమ్మని ఆయన చేతులు చాచి అడుగుచున్నాడు. ఈరోజే నీ హృదయమును ఆయనకు సమర్పించుకుని పరమ కణానులో, పరలోకములో యుగయుగాలు ఆకలి, దప్పిక, వ్యాధి, బాధ లేనటువంటి, కన్నీరుకు తావు లేనటువంటి, జీవితానికి ఆదియు అంతము లేనటువంటి ఆ గొప్ప పరలోక రాజ్యంలో నీవు ఉండాలని, దేవుడే తన ప్రజల యొక్క కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసేటటువంటి ఆ దేశంలో నీవు ఉండాలని ఆయన కోరుకుంటూ తన చేతులు చాచుచున్న ప్రభు హస్తాలకు నేను అప్పగిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకే దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగిస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ప్రకటించబడిన వాక్యమును దీవించండి, ఆశీర్వదించండి. చూచిన మా ప్రేక్షకుల యొక్క హృదయములో నీ వాక్యము ఫలించినట్లుగా నీ కార్యము చేయండి. బలహీనంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. ప్రభువా, పరీక్షలు రాయించిన బిడ్డలకు కావలసిన జ్ఞానము, తెలివిని, వివేకమును దయచేయండి. మరి ప్రాముఖ్యముగా నాయన వారి కుటుంబంలో ఉన్న అవసరతల కొరకు, అక్కర్ల కొరకు నీ వైపు కన్నులెత్తి చేతులు చాచి ప్రార్థిస్తున్న నీ బిడ్డల యొక్క ప్రతి అవసరాన్ని తీర్చండి, మహిమ పొందండి. మీరు చూపిన ప్రతి విధమైన మేలు ఉపకారముల కొరకు నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ మరొక కార్యక్రమంలో కలుసుకునే పర్యంతము నీ కృప, నీ కనికరము, నీ వాత్సల్యము మా ప్రేక్షకులకు సమృద్ధిగా దయచేయమని ప్రభువును నీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా క్రీస్తు యేసు అద్వితీయ నామంలో ఆశ్రయించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.